హాయ్ అండి, అందరికీ నమస్కారం. తేజ ఏపీ పాఠశాలకి స్వాగతం. ఈరోజు మనం 3వ తరగతికి సంబంధించిన తెలుగు తల్లి పాఠం వర్క్షీట్లు 5 నుంచి 8 వరకు, అలాగే నేనేమి నేర్చుకున్నాను అనే అంశాలు ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం. కింది పదాలలో ఖాళీలను సరైన అక్షరాలతో పూరించి రాయండి. జవాబు: నవయుగం, నిశ్చయం, సుదూరం, సంఖ్యలు, సంతోషం, జాబిల్లి, ఆంధ్రకుమార. కింది ఖాళీలలో సరైన పదాన్ని ఉంచి రాయండి. మనకి కింద హింట్స్ ఇచ్చారు. హింట్స్ ఆధారంగా మనము గడులను పూర్తి చేయాలి. జవాబులు: ఫస్ట్ది పండు వెన్నెల, రెండవది గండు కోయిల, మూడవది మండు వేసవి, నాలుగవది రత్నరాసులు, ఐదవది చిలక పలుకులు, ఆరవది కాంతి కిరణాలు. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న: కింది పదాలలో ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి. జవాబు: ఈ కొయ్య బొమ్మ. కింది పదాలలో వేరుగా ఉన్న పదానికి 0 చుట్టండి. కింది పదాలలో వేరుగా ఉన్న పదం చెట్టు. కింది ఆధారాలతో తెలుగు నేల గురించి 4 వాక్యాలు రాయండి. జవాబు: తెలుగు నేల ఒక అందమైన మేడ లాంటిది. రెండవ జవాబు: మన తెలుగు నేల చలోరాతి మేడలాగా ప్రకాశిస్తుంది. మూడవ జవాబు: తెలుగు నేలపై అందమైన చంద్రశాలలు ఉన్నాయి. నాలుగవ జవాబు: మన తెలుగు నేల ఎంతో చక్కని నేల. సాధనా పత్రం 6. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబు రాయండి. మొదటి ప్రశ్న: కవి తెలుగు తల్లిని వేటితో పోల్చాడు? జవాబు: కవి తెలుగు తల్లిని అందాల నిండు జాబిలితో మరియు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లితో పోల్చాడు. రెండవ ప్రశ్న: తెలుగు తల్లిని గురించి కవి ఏం చెప్పాడో 2 వాక్యాలు రాయండి. జవాబు: తెలుగు తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి లాంటిదని, ఆమెను గౌరవించడం మన బాధ్యతని పేర్కొన్నాడు. మూడవ ప్రశ్న: కవి తెలుగు తల్లిని గురించి చెప్పాడు కదా, మరి మీరు మీ కన్న తల్లి గురించి 2 వాక్యాలు రాయండి. జవాబు: మా అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది మరియు నాకు ప్రతిరోజు మంచి బుద్ధులు నేర్పుతుంది. నాలుగవ ప్రశ్న: తెలుగు నేల సంతోషాన్ని ఇచ్చేదని కవి అన్నాడు కదా, మరి మీకు సంతోషాన్ని ఇచ్చే సందర్భాలు రాయండి. నాలుగవ ప్రశ్న జవాబు: పండుగ రోజుల్లో మా బంధువులు, స్నేహితులందరూ మా ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. ఐదవ ప్రశ్న: మన మాతృభాష గురించి రాయండి. జవాబు: మన మాతృభాష తెలుగు. ఇది ఎంతో తీయనైనది మరియు మాట్లాడడానికి ఎంతో మధురంగా ఉంటుంది. ఆరవ ప్రశ్న: కవి తెలుగు తల్లిని అందాల నిండు జాబిల్లితో పోల్చాడు కదా, మీరు నిండు చందమామను దేనితోనైనా పోల్చి రాయండి. నేను నిండు చందమామను అందమైన ఒక తెల్లని వెండి పళ్ళెంతో పోలుస్తాను. చందమామను చూస్తుంటే మా అమ్మ నవ్వుతున్న ముఖం గుర్తుకు వస్తుంది. సాధనా పత్రం 7. కింది పేరాను చదవండి. విరామ చిహ్నాలను పాటిస్తూ పేరాను తిరిగి రాయండి.
కింది వాక్యాలు చదవండి. సరైన చోట పులి స్టాపు కామాలను ఉంచండి, రాయండి. మొదటి ప్రశ్న, హిమజ, మాధవి, సింధు కలిసి ఉద్యానవనంలో ఆడి వచ్చారు. రెండవ ప్రశ్న జవాబు, రాజేష్, ఆనంద్, సుకుమారులు కలిసి జాతర చూడ్డానికి వెళ్ళారు. మూడవ ప్రశ్న జవాబు, స్వతంత్రయ దినోత్సవం నాడు సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతి ప్రదానాలు జరుగుతాయి. కింది వానిలో పూర్ణ విరామ చిహ్నం గల సరైన వాక్యాన్ని గుర్తించండి. జవాబు ఆ, ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి. కింది వాక్యాలను చదవండి. ఎవరు విరామ చిహ్నాలు పాటించారో రాయండి. పావని సరైన విరామ చిహ్నాలను ఉపయోగించి వాక్యాన్ని పూర్తి చేసింది. కింది గేయాన్ని పొడిగించి రాయండి. కోయిల కోయిల ఏమంటావు, కుహు కుహు అని నేనంట. కుక్క కుక్క ఏమంటావు, బౌ బౌ అని నేనంట. కాకి కాకి ఏమంటావు, కావు కావని నేనంట. పిల్లలు కింద ఇచ్చిన తెలుగు తల్లి చిత్రానికి చుక్కల్ని కలుపుతూ అందంగా రంగులు వేసి చిత్రానికి పేరు పెట్టండి. నేనేమి నేర్చుకున్నాను. మొదటి ప్రశ్న, క్రింది వాక్యాలలో గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. తెలుగు తల్లి ఆనందాల కల్పవల్లి. కల్పవల్లి అంటే అర్థము కోరిన కోరికలు తీర్చేది. ఆన్సర్ ఆ. రెండవ ప్రశ్న, క్రింది వాక్యాలు చదవండి. విరామ చిహ్నాలను సరైన చోట ఉంచి తిరిగి రాయండి. జవాబు, ఒక చెరువులో చేపలు, కప్పలు, తాబేళ్ళు, తామర పూలు ఉన్నాయి. మూడవ ప్రశ్న, క్రింది పదాలలోని ఖాళీలను సరైన అక్షరంతో పూరించండి. జవాబులు, క్రమశిక్షణ, చక్రవర్తి, శుక్రవారం, నిగ్రహం, ఆక్రమణ. కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబు రాయండి. నో బ్యాగ్ డే ఎప్పుడు నిర్వహించబడుతుంది. జవాబు, మొదటి, మూడవ శనివారాల్లో నిర్వహిస్తారు. నో బ్యాగ్ డే రోజున మీరు మీ పాఠశాలలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జవాబు, చిత్రలేఖనం, నాటకీకరణ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్యాగ్ డే రోజున మీరు వేసిన చిత్రాలను చూసి ఉపాధ్యాయుడు ఎలా ప్రశంసించారో రాయండి. జవాబు, నా చిత్రాలు చాలా బాగున్నాయని మా ఉపాధ్యాయుడు మెచ్చుకున్నాడు. కింది గేయాన్ని పొడిగించండి. తెలుగు తల్లి మా తెలుగు తల్లి, వైభవంగా వెలిగే నా తల్లి, మెడలో మాల ముత్యాల మాల, తలపై బంగారు కిరీటం, చేతిలో వెలిగే సిరుల దివ్యలు, పలికిన నోట తేనె పలుకులు, మమ్ము దీవించే కారుణమయువు, మా కండగా నిలిచే కల్పవల్లివు.